హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 7th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏ రోజున జరుపుకుంటామంటే ఏప్రిల్ 7th జరుపుకుంటాము. ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైందంటే 1948 నుంచి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నమాట. 1948లో స్టార్ట్ అయింది. ఏ రోజున అంటే ఏప్రిల్ 7th జరుపుకుంటాం. సో దీన్ని ఏ సంస్థ నిర్వహిస్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO వచ్చేసి దీన్ని నిర్వహిస్తుందన్నమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. సో దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1948న ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగిందనమాట. సో మరి ఈ ఇయర్కి థీమ్ చూస్తే కనుక హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ వచ్చేసి 2025 ఇయర్కి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ అన్నమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి GI ట్యాగ్కి సంబంధించింది. నొలెన్ గురేల్ సందేశ్, ఇదొక స్వీట్. అండ్ ఇంకొకటి బారుపూర్ గువాస్, ఇవి జామకాయలు అన్నమాట. సో ఒక స్వీట్కి అండ్ గువాస్ జామకాయలకి GI ట్యాగ్ అనేది రావడం జరిగిందన్నమాట. సో ఈ రెండు వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందినవి అంటే పశ్చిమ బెంగాల్ స్టేట్కి చెందిన ప్రోడక్ట్స్ అనమాట. సో గుర్తుంచుకోండి. నొలెన్ గురేల్ సందేశ్ స్వీట్కి అండ్ బారుపూర్ గువాస్కి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ తిగ్రానా మరియు మిత్తలాల్. సో ఇవి వచ్చేసి హరప్ప నాగరికతకు చెందినటువంటి ప్రాంతాలు అన్నమాట. హరప్ప నాగరికతకు చెందినటువంటి ప్రాంతాలు ఈ తిగ్రానా మరియు మిత్తలాల్. సో వాటిని రీసెంట్గా హర్యానా గవర్నమెంట్ వచ్చేసి పురావస్తు ప్రదేశాలుగా, సంరక్షిత పురావస్తు ప్రదేశాలుగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలని, తిగ్రానా మరియు మిత్తలాల్ అనే ప్రాంతాలని ఏ స్టేట్ గుర్తించింది అంటే హర్యానా స్టేట్. హరప్ప నాగరికతకు చెందిన సురక్షిత ప్రాంతాల సంరక్షణ కిందకి వీటిని గుర్తించడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి 4400 year ఓల్డ్ నాటి ప్రాంతాలంట. 4400 కాలానికి, పురాతన కాలానికి చెందిన ప్రాంతాలంట. సో వాటిని సంరక్షిత ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ LLAMA లామా 4 AI మోడల్. దీన్ని ఇటీవల ఏ సంస్థ లాంచ్ చేసింది అంటే AI మోడల్. వీటిని ఏ సంస్థ లాంచ్ చేసిందంటే మెటా అనే సంస్థ ఈ AI మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని నేమ్ గుర్తుంచుకోండి, లామా 4 అనే AI మోడల్ని ఏ సంస్థ ఇటీవల లాంచ్ చేయడం జరిగిందంటే మెటా సంస్థ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికి చెందిందంటే మార్క్ జుకర్బర్గ్కి చెందినటువంటి మెటా దీన్ని లాంచ్ చేసింది అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంటే ChatGPT, జెమినీ వర్క్ చేస్తాయి కదా AI మోడల్స్, అలాంటి ఒక AI మోడల్ అనమాట. సో గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ChatGPT వచ్చేసి ఏ కంపెనీది అంటే OpenAIకి సంబంధించిన AI మోడల్. నెక్స్ట్ జెమినీ వచ్చేసి గూగుల్కి సంబంధించినటువంటి AI మోడల్ అనమాట. సో గుర్తుంచుకోండి. కంపెనీస్ అండ్ వాటి యొక్క AI మోడల్స్ ఏంటనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్రపంచ AI పెట్టుబడులలో భారతదేశం యొక్క ర్యాంకు. సో రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వచ్చేసి నివేదికను ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ ప్రపంచ పెట్టుబడులలో AI రంగంలో పెట్టుబడులు పెట్టడంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నట్టు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రైవేట్ AI పెట్టుబడి పరంగా భారత్ వచ్చేసి ఇందులో 10వ స్థానంలో ఉందంట. అయితే ఇక్కడ 2023 సంవత్సరంలో భారతదేశం ప్రైవేట్ పెట్టుబడిలో 11,940 కోట్లని సంపాదించడం జరిగిందంటే ఈ ప్రైవేట్ పెట్టుబడులలో. సో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 10th పొజిషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సౌదీ అరేబియా వచ్చేసి 14 దేశాలకు తాత్కాలిక వీసాను అయితే నిషేధించడం జరిగిందంట. 14 దేశాలకు తాత్కాలిక వీసా అనేది నిషేధించడం జరిగింది. సో ఆ దేశాలు ఏంటంటే భారత్, పాక్, బంగ్లాదేశ్తో పాటు ఇంకా సహా వాటితో కలిపి 14 దేశాలపై 14 దేశాల నుంచి వ్యక్తులు ఎవరైతే తాత్కాలిక వీసాపై ఈ దేశానికి వస్తారో వారిపై నిషేధాన్ని విధించడం జరిగింది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే హజ్ తీర్థయాత్ర జరుగుతున్న సందర్భంగా రద్దీని నియంత్రించడంలో భాగంగా ఈ తాత్కాలిక వీసాలను నిషేధించడం జరిగింది. సో ఈ నిషేధం వచ్చేసి 2025 ఈ ఇయర్ జూన్ వరకు అమల్లో ఉండబోతుందంట ఈ నిషేధం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆర్థిక వృద్ధిలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగిందనమాట. సో రీసెంట్గా కేంద్ర గణాంకాలు మరియు
కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఒక నివేదికను అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో రాష్ట్రాల యొక్క గ్రోత్ రేట్, జీడిపి వృద్ధి రేటు, జిఎస్డిపి ఏ విధంగా ఉంది అన్నట్టు ఒక రిపోర్ట్ అయితే ఈ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది అనమాట. సో అందులో టాప్లో వచ్చేసి ఏ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటును సాధించింది అంటే తమిళనాడు రాష్ట్రం వచ్చేసి 9.69%తో వృద్ధి రేటుని సాధించడం జరిగిందనమాట. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీ 8.21 8.21%తో వృద్ధి రేటుని సాధించింది. నెక్స్ట్ పుదుచ్చేరి వచ్చేసి 7.96%తో అత్యధిక వృద్ధి రేటును సాధించిన టాప్ 3లో ఉన్నాయి ఈ ప్లేస్ ఇవి ఈ రాష్ట్రం అండ్ కేంద్రపాలిత ప్రాంతం. సో ఇక్కడ మన తెలంగాణ చూస్తే కనుక ఎంత వృద్ధి రేటు సాధించింది 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంటే 6.79 మన తెలంగాణ యొక్క వృద్ధి రేటును గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేస్తుందంటే కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పురుషులు మహిళలు మధ్య పని గంటల తేడాకు సంబంధించి ఒక రిపోర్టు, జెండర్ గ్యాప్ ఇన్ వర్క్ టైం, పని గంటలలో పనిచేసే సమయం ఈ పురుషుల మధ్య మహిళల మధ్య ఎంత తేడా ఉందన్నట్టు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖనే ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక రాష్ట్రాలు మరియు ఆ రాష్ట్రాల యొక్క సగటు పని గంటలు, యావరేజ్ టైమ్ అవర్స్ ఎంత ఉన్నాయి, సగటు పని గంటలు ఒక రాష్ట్రంలో ఎంత ఉన్నట్టు ఒక టాప్ 4లో ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక అత్యధిక పని గంటలు చేసే రాష్ట్రం ఏంటంటే ఢిల్లీలో సగటు పని గంటలు ఎంత, ఒక రోజుకి 9.5 గంటలు అనేది వర్క్ చేయడం జరుగుతుందంటే ఢిల్లీలో ఉన్నవారు 9.9 గంటలు. నెక్స్ట్ హర్యానా వచ్చేసి 8.2 గంటలు వర్క్ చేయడం జరుగుతుందంట సగటు పని గంటలు. నెక్స్ట్ తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశాలలో సగటున రోజుకి 8 గంటలు పని చేస్తారంట. నెక్స్ట్ రాజస్థాన్లో వచ్చేసి 7 గంటలు, అత్యధికంగా సగటున రోజుకి 7 గంటల పని అనేది చేయడం జరుగుతుంది. సో రాష్ట్రాలు సగటు పని గంటలు ఇవి. అయితే ఇక్కడ గ్యాప్ ఉమెన్స్ అండ్ మెన్స్, మహిళలు పురుషులకు మధ్య ఎంత గ్యాప్ ఉందంటే చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 72% తక్కువ పని చేస్తారంట మహిళలు. పురుషులతో పోలిస్తే మహిళలు 72% తక్కువ పని చేస్తారంట. ఏ స్టేట్లో? ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ బీహార్లో వచ్చేసి ఈ గ్యాప్ ఎంత ఉందంటే పురుషులకి మహిళలకు మధ్య 71% గ్యాప్ ఉంది. అంటే పురుషుల కంటే మహిళలు 71% పనిని తక్కువగా చేస్తున్నారంట ఉపాధికి సంబంధించి రిలేటెడ్. నెక్స్ట్ ఢిల్లీ, కేరళలో ఈ తేడా ఎంత ఉందంటే 22% తేడా ఉందన్నమాట పురుషులు మహిళల మధ్యలో. నెక్స్ట్ గోవాలో వచ్చేసి అత్యల్పంగా అంటే ఇక్కడ ఈ స్టేట్లో వచ్చేసి పురుషులు అండ్ మహిళలు ఈక్వల్గా వర్క్ చేస్తారు. సో వీళ్ళ మధ్య తేడా ఎంత ఉందంటే కేవలం 8% మాత్రమే ఉంది. సో అత్యల్పంగా తేడా ఉన్న రాష్ట్రం ఏంటి? పురుషులు మరియు మహిళల మధ్య పని గంటల తేడా అంటే గోవా అని గుర్తుంచుకోండి. అంటే ఆ రాష్ట్రంలో మహిళలు మరియు పురుషులు ఈక్వల్గా పనిచేస్తున్నారంటే అర్థం. నెక్స్ట్ అతి ఎక్కువగా గ్యాప్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది 72%. అయితే ఇక్కడ మనం గ్రామాలు, భారతదేశంలోని గ్రామాలు, పట్టణాల్లో చూసుకుంటే కనుక యావరేజ్ ఎంత ఉందని చూస్తే అంటే పని చేసే వయసు 15 నుంచి 59 ఏళ్ళ మధ్య పనిచేసేవారు గ్రామాల్లో రోజుకి సగటున ఎంత పని చేస్తున్నారంటే 424 నిమిషాలు రోజుకు పని చేస్తున్నారంట. అదే పట్టణంలో చూస్తే కనుక రోజుకి 494 నిమిషాలు పని చేస్తారంట. ఇది పట్టణంలో, గ్రామం అండ్ పట్టణంలో ఇది. సో దీని వచ్చేసి కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు శాఖ రిలీజ్ చేసిందని చెప్పాను కదా. సో సర్వే నేమ్ వచ్చేసి టైమ్ యూజ్ సర్వే 2025. ఈ సర్వే నిర్వహించి డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో మనం టోటల్గా భారతదేశంలో సగటు పని సమయం ఎంత, టోటల్గా భారతదేశం మొత్తం చూసుకుంటే 7.5 గంటలు భారతదేశంలో సగటున పని చేస్తున్నారంట రోజుకి. నెక్స్ట్ ఇంకో రిపోర్ట్, భారత జనాభా వృద్ధి రేటుకి సంబంధించి జనాభా అంచనాల సాంకేతిక కమిటీ ఒక రిపోర్ట్ అయితే వృద్ధి రేటుకి సంబంధించి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే 2036 నాటికి ఈ జనాభా వృద్ధి రేటు 0.58%కి తగ్గనుందంట. 2036 నాటికి ఇంత తగ్గనుందంట. సో ఇక్కడ మనం డేటా చూస్తే కనుక 1951లో వృద్ధి రేటు వచ్చేసి 1.25%గా ఉంది. మొత్తం జనాభా ఎంత? 36 కోట్ల జనాభా. 2001లో 102 కోట్ల జనాభా ఉంది మన భారతదేశ జనాభా. 2021లో 136 కోట్ల జనాభా. ఇక్కడ వృద్ధి రేట్లు చూడండి, 2026లో 142 కోట్లకు చేరుతుంది. నెక్స్ట్ 2031 నాటికి 147 కోట్లకు, నెక్స్ట్ 2036 నాటికి 152 కోట్ల జనాభా ఉండబోతుంది. సో వృద్ధి రేటు 0.58కి తగ్గనుందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక వృద్ధి రేటు అనేది తగ్గుతూ ఉందన్నమాట. సో ఇక్కడ 0.58%కి కొద్ది మేరలోనే తగ్గుతుందన్నమాట. సో ఇక్కడ ఈ రిపోర్ట్కి చూస్తే కనుక ఏం చెప్తుంది అంటే వృద్ధుల జనాభా అనేది పెరుగుతుందంటే భారతదేశంలో. అయితే ఇక్కడ 2036 వరకు ఈ 15 నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్నవారి జనాభా 2036 వరకు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత వృద్ధ జనాభాగా మారిపోతుంది అనమాట. అప్పటి వరకు అధికంగా ఉండి ఆ తర్వాత వృద్ధి రేట్ అనేది తగ్గుతుంది అనమాట.
సో ఇక్కడ పట్టణ జనాభా ఏ విధంగా ఉందని చూస్తే కనుక పట్టణ జనాభా వచ్చేసి పెరుగుతుంది. 2011లో చూస్తే 31% ఉన్న జనాభా 2036 నాటికి 45%కి చేరబోతుందంట. ఈ పట్టణ జనాభా పెరుగుతుంది, గ్రామీణ జనాభా తగ్గుతుంది. గ్రామీణ జనాభా వచ్చేసి 68% నుంచి 54%కి తగ్గబోతుంది 2036 నాటికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఒక నౌక ప్రారంభం. IOS సాగర్ లేదా INS సునైనా అనే నౌకని ప్రారంభించారంటే రీసెంట్గా ఏప్రిల్ 5న ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ నౌకని ప్రారంభించారు ఏప్రిల్ 5న. సో ఎక్కడ అంటే కర్ణాటకలోని కర్వర్ నావికా స్థావరం గుండా ఈ నౌకని ప్రారంభించడం జరిగింది. సో దేనికోసం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ మహాసముద్ర భద్రతపై అండ్ పరస్పర సహకార అభివృద్ధికి సంబంధించి ఈ నౌకని ప్రారంభించడం జరిగింది గస్తీ కొరకు. నెక్స్ట్ వచ్చేసి దేశంలో యురేనియం తవ్వకాలకు సంబంధించిన డేటా అనమాట. సో టోటల్గా దేశంలో అత్యధికంగా యురేనియం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు చూస్తే కనుక టోటల్గా 4 స్టేట్స్ నుంచే ఎక్కువగా రావడం జరుగుతుందంట ఈ ఉత్పత్తి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్. ఈ రాష్ట్రాల్లో త్రవ్వకాలు చేపడితే అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే దేశంలో ఈ 4 రాష్ట్రాల నుంచే ఎక్కువగా యురేనియం త్రవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. అత్యధిక ఉత్పత్తి కూడా ఈ 4 రాష్ట్రాల నుంచే వస్తుందన్నమాట. సో ఇక్కడ యురేనియం దేనికి యూజ్ చేస్తారంటే అణుశక్తి ఉత్పత్తి కొరకు. అణుశక్తి ఏదైతే ఉత్పత్తి చేస్తారో దానిలో యురేనియం వాడతారు అండ్ న్యూక్లియర్ రియాక్టర్లో కూడా ఈ యురేనియం వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా ఈ నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని పులివెందుల అనే ప్రాంతంలో ఈ యురేనియం త్రవ్వకాలు, ఈ యురేనియం నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇస్రో వచ్చేసి భూ వాతావరణంలోకి పోయంని విజయవంతంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ పోయం. సో ఇక్కడ ఏంటంటే PSLV C60 ప్రయోగం, స్పెడెక్స్ ప్రయోగం మనం చేశారు కదా, ఇస్రో చేసింది కదా. సో ఆ ప్రయోగంలో భాగంగా ఈ పోయంని తీసుకెళ్లడం జరిగిందనమాట. సో దాని యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి భూ వాతావరణంలోకి విజయవంతంగా తీసుకురావడం జరిగిందనమాట. అంటే దాని యూస్ అయిపోయిన తర్వాత అది దానికి పనికి రాదు అన్నప్పుడు అంతరిక్షంలో వ్యర్థాలను నిర్మూలించే ఒక కార్యక్రమంలో భాగంగా దాన్ని మళ్ళీ భూ వాతావరణం తీసుకొచ్చి సముద్ర జలాల్లో కలిపివేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటంటే అంతరిక్షంలో వ్యర్థాలను నిర్మూలించాలి, వ్యర్థాలు అలాగనే ఉంచకుండా వ్యర్థాల నిర్మూలనకు సంబంధించిందనమాట. సో అందులో ఇస్రో వచ్చేసి విజయం అవ్వడం జరిగింది, విజయవంతంగా తీసుకురావడం జరిగింది పోయం 4ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్. జపాన్ గ్రాండ్ ప్రీ 2025 విజేత ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ వచ్చేసి జపాన్ గ్రాండ్ ప్రీ 2025 విజేత. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే నెదర్లాండ్స్ దేశానికి చెందినవాడు. ఫార్ములా 1 రేస్లో 4వసారి ఈ జపాన్ గ్రాండ్ ప్రీ విజయాన్ని సాధించాడంట. ఎవరు? మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒక యాప్ని అండ్ ఒక వెబ్సైట్ని ఆవిష్కరించడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసి నివాసం అనే యాప్ని, నెక్స్ట్ MEPMA అనే ఒక వెబ్సైట్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్. సో దేనికోసం అంటే నగరంలో ఉన్నటువంటి గుడిసెలు ఎవరైతే నివసిస్తారో వాళ్ళని పునరావాసం కల్పించే దిశగా ఒక డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ కింద ఈ యాప్ని ఆవిష్కరించడం జరిగింది అండ్ ఒక వెబ్సైట్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అంటే పేదరిక నిర్మూలన, నగరాలలో పేదరిక నిర్మూలించి ఆ గుడిసెలు ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి పునరావాస చర్యలు అనేవి కల్పించాలన్నట్టు ఒక యాప్ని అండ్ వెబ్సైట్ని ఆవిష్కరించడం జరిగింది. ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.